అందరికీ నమస్కారం. ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తమలపాకు చెట్టు ఇంట్లో పెంచుకుంటున్నారా? ఐశ్వర్యం కలగాలంటే ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దండి. తమలపాకు భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన పవిత్రమైన మొక్క. పూజల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు ఆయుర్వేదంలోనూ దీనిని శక్తివంతమైన ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ మధ్యకాలంలో చాలామంది తమ ఇండ్లలో తమలపాకు చెట్టును పెంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. తమలపాకు చెట్టు ఇంట్లో ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు, వాస్తు నియమాలు, సంరక్షణ పద్ధతుల గురించి తెలుసుకుందాం. తమలపాకును నాగవల్లి అని కూడా పిలుస్తారు. ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటే శనీశ్వరుడికి తావు ఉండదని పండితులు చెబుతారు. ఇది అదృష్టాన్ని తెచ్చి ఆర్థిక కష్టాలను దూరం చేస్తుందని, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుందని నమ్మకం. తమలపాకు తీగల్లో ఆంజనేయ స్వామి కొలువై ఉంటారని ప్రతీతి. ప్రతిరోజు నువ్వుల నూనె కలిపిన సింధూరంతో తమలపాకుపై శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి ముందు ఉంచి నమస్కరిస్తే లక్ష్మీ కటాక్షం, ధైర్య సాహసాలు కలుగుతాయని నమ్మకం. ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ ఎంతో ప్రీతికరమైనది. నాగదోషాలతో బాధపడేవారు తమలపాకులతో ఆంజనేయుడిని పూజిస్తే శాంతి కలుగుతుందని చెబుతారు. వాస్తు దిశానిర్దేశాలు. తమలపాకు చెట్టును ఇంట్లో పెంచుకునేటప్పుడు కొన్ని వాస్తు నియమాలను పాటించడం అవసరం. వాస్తు నిపుణుల ప్రకారం ఈశాన్య భాగంలో ఎలాంటి బరువు ఉండకూడదు, మొక్కలు కూడా పెంచకూడదు. కాబట్టి తమలపాకు చెట్టును ఈశాన్య మూలలో పెట్టడం అశుభం. దక్షిణ దిశలో తమలపాకు చెట్టును పెంచుకోవడం అత్యంత శుభకరంగా భావిస్తారు. రావి, వేప, ఉసిరి చెట్ల వలె తమలపాకు కూడా శక్తివంతమైనదిగా ఆధ్యాత్మిక గ్రంథాలలో పేర్కొనబడింది. నివేదనలు, దీపారాధన వంటి శుభకార్యాలకు తమలపాకును ఉపయోగిస్తారు. తమలపాకులో విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారంగా పనిచేస్తుంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు తమలపాకుకు నూనె రాసి వేడి చేసి ఛాతీపై ఉంచితే ఉపశమనం లభిస్తుంది. స్త్రీలలో పాలు గడ్డగట్టడం, బాలింతలలో పాలు గడ్డగట్టినప్పుడు తమలపాకు ఆమిదం రాసి స్తనాలపై ఉంచితే నొప్పి తగ్గుతుంది. తమలపాకు చెట్టును తులసి మొక్క వలె పవిత్రంగా భావించి శ్రద్ధగా చూసుకోవాలి. తమలపాకు మొక్క వేడి, సూర్యరశ్మి ఉండే ప్రదేశాలలో బాగా పెరుగుతుంది. క్రమం తప్పకుండా నీరు పోయాలి. ప్రతి 20 రోజులకు ఒకసారి సేంద్రియ ఎరువును అందించాలి. పాదు చుట్టూ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. కాగితాలు, ఇతర ఆకులు విసరకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు ఆకులు కోయకూడదు. జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎర్రటి పురుగులు వచ్చే అవకాశం ఉంది. వేప నూనెతో పిచికారీ చేయడం ద్వారా వీటిని నివారించవచ్చు. ఎప్పటికప్పుడు ఆకులను కత్తిరించడం వల్ల మొక్క మరింత ఏపుగా పెరుగుతుంది. సరైన జాగ్రత్తలు, భక్తి శ్రద్ధలతో తమలపాకు చెట్టును పెంచుకుంటే ఇంటికి శుభం, శ్రేయస్సు కలుగుతుందనే విశ్వాసం. వీడియో సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.